నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. పేదరిక నిర్మూలనకు చేపడుతున్న జీరో పావర్టీ P4 లక్ష్యం 2029 నాటికి సాకారమవుతుందని, ఇదే మొదటి అడుగు అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో చేపట్టిన P4 కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. సచివాలయంలో P4 పై ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 19వ తేదీ నుంచి P4 అమలు చేయాలని ఈ సమీక్షలో నిర్ణయించారు. సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ పేదరిక నిర్మూలనలో భాగంగానే P4 కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. బంగారు కుటుంబాలకు మెరుగైన జీవన ప్రమాణాలే లక్ష్యమని అన్నారు. అమృతం లాంటి తల్లిపాలు పసిపిల్లల రోగాల బారిన పడకుండా రోగనిరోధక శక్తిని అందిస్తాయని మంత్రి సంధ్యారాణి తెలిపారు. గుంటూరు కలెక్టరేట్ లో జరిగిన ప్రపంచ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఆగస్టు 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మా స్త్రీ సంక్షేమ శాఖలో ఏ కార్యక్రమమైనా సునిశ్చితంగా పరిశీలిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంగన్వాడీ సెంటర్స్లో త్రాగడానికి నీళ్ళు లేకుండా ఉన్న దగ్గర నీళ్ళు ఇచ్చాం. అలాగే అక్కడ టాయిలెట్స్ ఎక్కడ లేకపోతే అక్కడ కట్టాం. అలాగే పిల్లలకి ఆట వస్తువులు, బెంచెస్, టేబుల్లు, చైర్స్ అన్నీ ఏర్పాటు చేసాం. ఒక్కొక్క సెంటర్కి ₹1,00,000 ఇచ్చాము అని అంటే మీరు అర్థం చేసుకోవచ్చు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎలా చేస్తున్నామని. కాబట్టి ఈరోజు తల్లిపాల వారోత్సవాలు కూడా అప్పుడే అంటే కొత్తగా తల్లులైన వాళ్ళకి ఇట్లాంటి విషయాలన్నీ తెలియదు. కాబట్టి ప్రతి సంవత్సరం ఇది చేస్తూ వాళ్ళకి చెప్పడమే ప్రధాన లక్ష్యం. తల్లులందరూ ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది, రాష్ట్రం ఆరోగ్యంగా ఉంటుందని మా అందరి తాలూకా లక్ష్యం. అక్కడ అంగన్వాడీ టీచర్లకు ఏవి కష్టం ఉందో మేము చూసుకొని ముందుగానే చేస్తున్నాం. గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి విధ్వంస పాలన నుంచి తేరుకుంటున్నాం. మనం ఐసీయూ నుంచి ఇంకా జనరల్ వార్డుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. పేద విద్యార్థులకి కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్న వీఆర్సీ అభివృద్ధిపై ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కమిషనర్ కి ఫిర్యాదు చేయడం తగదని అన్నారు. అనిల్ కుమార్ యాదవ్ ఉత్తర్ కుమార్ ప్రగల్భాలు తప్ప నిజాలు కావని పోలీసుల విచారణకు భయపడే ఆయన బీసీ రాగం అందుకున్నారని విమర్శించారు. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు ఎవరైతే నెల్లూరు నగర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నారో ఆయన ఒక కమిషనర్ గారికి ఒక లేఖ రాశారు. దీన్ని ఏ కంపెనీ పనులు చేసింది, ఆ కంపెనీ వివరాలు, దీనికి బస్సులు ఏ విధంగా పెట్టారు, బస్సులు ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు, పిల్లలకి టిఫిన్ ఎవరు పెడుతున్నారు, ఎటువంటి ప్రశ్నలు అడిగారో చూడండి. ఎమ్మెల్సీ గారికి కూడా చెప్పదలుచుకున్నాం. ఒక మంచి పని చేసేటప్పుడు, మంచి పని జరిగేటప్పుడు వీలైతే వచ్చి అభినందించండి. వద్దు దానివల్ల మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటాయనుకుంటే దయచేసి కామ్గా అయినా ఉండండి. నెల్లూరు జిల్లాలో అయ్యా యాదవులకు ఒక భవనం లేదు, ఒక యాదవ్ భవనం కట్టుకుంటాం పార్టీలకు అతీతంగా అని చెప్పి కుల పెద్దలు అందరూ వచ్చి యాదవుల ప్రముఖులందరినీ కలిసి ఒక యాదవ్ భవన్ స్టార్ట్ చేస్తే ₹1 నువ్వేమన్నా నీ ద్వారా ఇచ్చావన్నాడు. ₹1 కనీసం మాట సహాయం చేసావని అడుగుతున్నా. ఏమి చేసావు నువ్వు అని అడుగుతున్నా. నీ అవసరాలకు ఇప్పుడు బీసీలు గుర్తుకొచ్చారా? గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి మరొక అరుదైన ఘనత సాధించింది. జనరల్ సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ వై కిరణ్ కుమార్ బృందం అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ చేసి ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడింది. ప్రతిపాడు గ్రామానికి చెందిన అశోక్ 2 సంవత్సరాలుగా ముఖం వద్ద గడ్డతో బాధపడుతున్నాడు. వైద్యం నిమిత్తం అనేక హాస్పిటల్స్ లో ఆయన తిరిగినా కూడా సమస్య తగ్గకపోవడంతో గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ కి వచ్చాడు. వైద్యులు అన్ని పరీక్షలు నిర్వహించి లాలాజల గ్రంథి ట్యూమర్ గా నిర్ధారణ చేసి ఆపరేషన్ ద్వారా రోగికి స్వస్థత చేకూర్చారు. సుమారు 4 లక్షల విలువ అయ్యే ఆపరేషన్ ని ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద పూర్తిగా ఉచితంగా నిర్వహించామని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ఎస్వి రమణ, జనరల్ సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ వై కిరణ్ కుమార్ మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరించారు. అందరికీ నమస్కారం. జీజీహెచ్ చరిత్రలో మరొక ముఖ్య ఘట్టం ఇది. అదేంటంటే మనకి దవడలకు అటొకటి ఇటొకటి పెరటైడ్ గ్లాండ్స్ అని ఉంటాయి. అది లాలాజల గ్రంథులు అంటాము. వాటి నుంచి వచ్చిన ఒక అరుదైన ట్యూమర్కి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్లో డాక్టర్ వై కిరణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ టీం అందరూ కలిసి ఆ ట్యూమర్ని రేర్గా వచ్చే ట్యూమర్ని డయాగ్నోస్ చేసి
ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేసి వాళ్ళ మీ ముందు ప్రజెంట్ చేస్తున్న మీడియా మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు. చక్కగా వచ్చి ఇక్కడ మేము దాదాపు 4-5 సార్లు ఇట్లా ఈ రేర్ కేసెస్ గురించి సర్జరీస్ గురించి ఇక్కడ ప్రజెంట్ చేసాం ఇదే డిపార్ట్మెంట్లో. కిరణ్ కుమార్ గారు ఇలాంటి రేర్ సర్జరీస్ చేయడంలో ఒక నిష్ణాతులు. అయినా ఈ అశోక్ అని చెప్పి పత్తిపాటి నుంచి వచ్చిన ఈ పేషెంట్ 22 ఏళ్ల పేషెంటు ఇక్కడ ట్యూమర్ అంటే ఈ పెరటిడ్ గ్లాండ్ స్వెల్లింగ్తో వచ్చారు. అక్కడ 2 ఏళ్ల నుంచి ఉంది ఇది. మిగతా వాళ్ళు దీన్ని డయాగ్నోస్ చేయకపోవడం కానీ అతను సాటిస్ఫై అయిపోవడం వల్ల కానీ మన గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత మిగతా టెస్టులను చేసాం. అల్ట్రాసౌండ్, సిటీ స్కాన్, ఎఫ్ఎన్ఏసి అన్నీ చేసి ఇది పెరటైడ్ గ్లాండ్ నుంచి వచ్చే ప్లేయోమార్ఫిక్ ఎడినోమా అనుకొని దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో తీసివేయాలి, అది ఉంటే మంచిది కాదు. ఇవన్నీ కూడా క్యాన్సర్గా కన్వర్ట్ అయ్యే లక్షణాలు ఉన్న ట్యూమర్స్ ఉంటాయి చాలా చోట్ల. థైరాయిడ్ కానీ పెరటైడ్ కానీ వాటిని మనము ఉపేక్షించకూడదు. సో అలాంటి దృక్పథంతో వీళ్ళు ఏం చేశారంటే దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్సిషన్ బయాప్సీ అంటారు, టోటల్గా తీసేసి. అయితే తీయడం చాలా కష్టం, ఇక్కడ ఫేషియల్ నర్వ్ ఉంటుంది. సో ఈ తీయడం కష్టమైన ట్యూమర్కి వీళ్ళు సాహసోపేతంగా ఈ ట్యూమర్ మొత్తంగా తీసేసి బయాప్సీ పంపించారు. అయితే అది ఎస్ఎన్ఆర్ సెల్ కార్సినోమాగా వచ్చింది. అంటే దాంట్లో దాగి ఉన్న క్యాన్సర్ కూడా ఉంది. మామూలుగా అయితే ఇది చూడటానికి స్కాన్లో కానీ అన్నిటికీ అన్ని రకాలుగా అది డిసెప్టివ్గా మోసపూరితంగా బినైన్ ట్యూమర్ లాగా అనిపించింది. కానీ తీరా అది మొత్తం తీసి పరీక్ష పంపిస్తే అది ఎస్ఎన్ఆర్ సెల్ కార్సినోమా అని వచ్చింది. ఎంత ఆశ్చర్యం చూడండి. అందుకే ఈ ట్యూమర్స్ అన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా మనము అబ్జర్వ్ చేసి డయాగ్నోసిస్లో మనము తప్పటడుగులు వేయకుండా చేయాలి. అలాగే చేశారు, అంత అద్భుతంగా మంచిగా డయాగ్నోస్ చేసి ఆ ట్యూమర్ అంతా తీసేసి ఇది పలానా ట్యూమర్ అని చెప్పి తర్వాత నాట్కో క్యాన్సర్ సెంటర్కి కూడా పంపించడం జరిగింది. వారి ప్రోటోకాల్స్ ప్రకారం వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పడం కూడా జరిగింది. ఇంతకీ ఈ ప్రెస్ మీట్ పెట్టిన కారణం ఏంటంటే దగ్గర ఒక పెద్ద గడ్డ నేను గ్రహించాం. అదంతా మా బృందం చూసి ఇది ఆపరేషన్ చేయాల్సి వస్తుందని ఒక లాలాజల గ్రంథికి వచ్చిన ట్యూమర్గా భావించి మేము వెంటనే అడ్మిట్ చేయడం జరిగింది. అతను కూడా వెంటనే ఆపరేషన్ చేసుకోవడానికి ముందుకు వచ్చాడు. ఆ టైంలోనే మేము వెంటనే కొన్ని రక్త పరీక్షలు, అలానే సిటీ స్కాను, అల్ట్రాసౌండ్ పరీక్షలు కూడా చేసాం. సూది పరీక్ష కూడా చేసి అది తాత్కాలికంగా అది ప్లియోమార్ఫిక్ ఎడినోమా, మిక్స్డ్ పెరటైడ్ ట్యూమర్ అంటారు. లాలాజల గ్రంథిలో సాధారణంగా వచ్చే క్యాన్సర్ కాని గడ్డలాగా అది మేము నిర్ధారణ చేసి ఆపరేషన్కి ప్లాన్ చేసాం. దాదాపు 3 గంటలు 4 గంటలు కష్టపడి ఒక మేజర్ ఆపరేషన్ చేయడం జరిగింది. మత్తు డాక్టర్లు పోలయ్య గారు, వాళ్ళ బృందం, శాంసన్ గారు వాళ్ళందరూ కూడా పూర్తి మత్తు ఇచ్చేసి ఆపరేషన్ మొదలుపెట్టాం. యూజువల్గా లాలాజల గ్రంథిలో సూపర్ఫిషియల్ లోబు, డీప్ లోబ్ అని 2 ఉంటాయి. రెండింటికి మధ్య ఒక గోడలాగా మధ్యలో ఉండేది ఒక ఫేషియో వీనస్ ప్లేన్ ఆఫ్ ప్యాటీ అంటారు. అక్కడ ఫేషియల్ నర్వ్ అంటే మనకు ముఖానికి ఉన్న కండరాలు దాదాపు 22 కండరాలు ఉంటాయి. ఆ 22 కండరాలకు సప్లై చేసే ఫేషియల్ నర్వ్ కూడా ఉంటుంది. ఆ నర్వ్ దెబ్బతింటే పర్మనెంట్గా డిస్ఫిగర్మెంట్ రావడమే కాకుండా మూతి వంకర పోవటం, కళ్ళు మూతపడటం, చూడటానికి ఆక్వర్డ్గా ఉండటం, ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి ఫేషియల్ నర్వ్ ఇంజరీ కాకుండా ఆపరేషన్ చేయడం అనేది చాలా క్లిష్టమైన ఆపరేషన్. కాబట్టి చాలామంది భయపడతూ ఉంటారు, చేయించుకోవడానికి కూడా భయపడతారు, చేసేవాళ్ళు కూడా భయపడాల్సిన అవసరం కూడా ఉంది. ఈ క్రమంలో మేము ఆపరేషన్ చేసేటప్పుడు ఇది సూపర్ఫిషియల్ లోబులో రాలేదు, డీప్ లోబులో వచ్చిందని మేము నిర్ధారించాం. ఆన్ టేబుల్ లింఫ్ నోడ్ కూడా మేము పెథాలజీ డిపార్ట్మెంట్కి పంపించి ఫ్రోజన్ సెక్షన్ పరీక్ష చేసి దాంట్లో క్యాన్సర్ కణాలు లేవని నిర్ధారించాం. బట్ ఈ ట్యూమర్ అయితే మాత్రం లాలాజల గ్రంథిలో సూపర్ఫిషియల్ లోబులో కాకుండా డీప్ లోబులో నరానికి అక్కడ ఉన్న ఫేషియల్ నర్వ్కి కింద భాగంలో వచ్చింది. ఆ ట్యూమర్ని మేము పూర్తిగా తొలగించి పూర్తిగా నరం దెబ్బతినకుండా, ఫేషియల్ నర్వ్ ఇంజరీ కాకుండా, ముఖ కండరాలు వీక్నెస్ రాకుండా తను మామూలు మనిషిలాగా అయ్యి అది కనీసం 3 years క్రితం నుంచి ఉంది. అది చిన్నగా వచ్చిందండి. తర్వాత కొంచెంగా కాలాంతరం పెరుగుతూ వచ్చింది. దానికి నేను భయపడి చాలా హాస్పిటల్లో చూయించుకున్నాను. చూస్తే వాళ్ళు టెస్టులు అన్నీ చేశారు, కానీ దానికి చాలా ఎక్కువగా పెద్ద ఆపరేషన్ చేయాలి, ఎక్కువ ఖర్చు ఇదని ఎంత అవుతుందో అని అడిగాను సార్. ఎవరు ఇంత అవుతుందని నేను చెప్పలేదు. అయితే నేను జీజీహెచ్కి వచ్చాను సార్. వచ్చిన తర్వాత కిరణ్ సార్ గారు నన్ను కూర్చోబెట్టి మాట్లాడాను. నా ఇంట్లో పరిస్థితి అన్నీ చెప్పుకున్నాను సార్.
నాకేం భయపడద్దు, ఇట్లా నీకు ఆపరేషన్ మంచిగానే చేస్తాము, కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గుంటూరు నగర పర్యటన పార్టీ కార్యకర్తల కోలాహలం నడుమ సందడిగా సాగింది. మంగళవారం గుంటూరు నగరానికి వచ్చిన మాధవ్ కి బీజేపీ జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. స్థానిక చిల్లీస్ డాబా నుంచి శ్రీ కన్వెన్షన్ హాల్ వరకు జరిగిన ర్యాలీలో మాధవ్ పాల్గొన్నారు. ఈ ర్యాలీలో తీన్మార్ డప్పులు అలాగే గిరిజన సాంప్రదాయ నృత్యాలు హైలైట్ గా మారాయి. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు కొండా వెంకటప్పయ్య జీవితం మహోన్నతమని ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ మాధవ్ గుర్తు చేశారు. మహాత్మా గాంధీ తలపెట్టిన ఎన్నో ఉద్యమాల్లో కొండా వెంకటప్పయ్య కీలక పాత్ర పోషించారని చెప్పారు. గుంటూరులో జరిగిన శోభాయాత్రలో భాగంగా మంగళవారం కొండా వెంకటప్పయ్య విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలని కొండా వెంకటప్పయ్య ఎప్పుడో చెప్పారని తెలిపారు. దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్లడంలో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విఫలమైందని చెప్పారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వ్యక్తుల్లో కొండా వెంకటప్పయ్య ప్రముఖులని, ఆయన గుంటూరుకు చెందిన వ్యక్తి కావటం మన అదృష్టమని చెప్పారు. తానుగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఏర్పడడానికి ముఖ్యమైన కారణం ఎవరైనా ఉన్నారంటే అది కొండా వెంకటప్ప గారు. కొండా వెంకటప్ప గారు తన యావత్ జీవితాన్ని స్వతంత్రం కోసం, ఈ దేశం స్వతంత్రంతో ముందుకెళ్ళాలి అనే ఆలోచన తప్ప ఇంకేమీ చేయకుండా మన ప్రాంతంలో పుట్టి గుంటూరు ప్రాంతంలో పుట్టి అనేక రకాలుగా దేశ సేవలో నిమగ్నమై తన యావత్ ఆస్తి దేశం కోసం సమర్పణ చేసిన మహానుభావుడు. ఆంధ్ర రాష్ట్రంలో మహాత్మా గాంధీ గారు తలపెట్టిన అన్ని ఉద్యమాల్లో ఆయనే ముఖ్యమైన పాత్ర పోషించడం, అనేక రకాల ఉద్యమాల్లో అగ్ర భాగా నుండి ముందుకెళ్ళటం, అది సహాయ నిరాకార ఉద్యమం కానీ, ఉప్పు సత్యాగ్రహం కానీ, క్విట్ ఇండియా మూవ్మెంట్ కానీ, ఈ యొక్క అన్ని రకాల ఉద్యమాల్లో అగ్రేసర్గా ఉండి నడిపించాడు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ యొక్క అధ్యక్షుడిగా కూడా ఆంధ్రుడు అవ్వటం అనేది మనందరికీ గర్వకారణం. అలాగే అనేక రకాల అంశాలతో ముందుకెళ్తూ ఈ దేశానికి సంబంధించిన స్వతంత్రం వచ్చిన తర్వాత దేశం ఏ విధంగా ఉండాలనే విషయం కూడా ఒక స్పష్టమైన వైఖరి ఉన్న కొండా వెంకటప్పయ్య గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత ఈ యొక్క పార్టీని రద్దు చేయాలి, స్వతంత్రం సిద్ధించిన వారికి కాంగ్రెస్ యొక్క ఆలోచన. స్వతంత్రం వచ్చిన తర్వాత కొత్త నేపథ్యంలో పార్టీ ఏర్పడాలి అని చెప్పి మహాత్మా గాంధీ గారితో కోరుకున్న వ్యక్తి ఏదైనా ఉన్నారంటే కొండా వెంకటప్ప గారు. అలాగే కాంగ్రెస్ పార్టీలో ఏదైతే అవినీతి రాచుకుంటుందో ఈ యొక్క అవినీతి వ్యతిరేకంగా పోరాటం చేసి మహాత్మా గాంధీ గారికి లేఖ రాసి వాళ్ళ కాంగ్రెస్ పూర్తి స్థాయిలో అవినీతిమయమైపోయింది. ఏ త్యాగాల కారణంగా మన స్వతంత్రం వచ్చిందో దాని ఫలితాలు ఈ విధంగా ఉండడం దురదృష్టకరం. కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలని చెప్పి కొండా వెంకటప్ప గారు నిర్ణయించడం జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గుంటూరు నగరంలోని అరండలపేట పార్కు వద్ద చాయ్ పే చర్చ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలతో ముచ్చటించారు. ఈ మేరకు మాధవ్ మాట్లాడుతూ మోడీ చేపట్టిన చాయ్ పే చర్చ ద్వారా ప్రజా సమస్యల్ని తెలుసుకున్నామని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీని ఒక శక్తిగా మారుస్తామని చెప్పారు. నష్టాల నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ ని రక్షించేందుకు కేంద్రం అన్ని ప్రయత్నాలు చేస్తుందని వివరించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ పాలనలో ఏపీ అభివృద్ధి బ్రహ్మాండంగా కొనసాగుతుందని వెల్లడించారు. ఇవాళ స్థానిక అరండల్పేట 5వ లైన్లో రాయల్ టీ కేఫ్ పుండిరి కాక్షయ పార్క్ పక్కన ఇవాళ చాయ్ పే చర్చ అనే కార్యక్రమంలో ప్రజలతో మమేకమై వాళ్ళ అనేక విషయాలు తెలుసుకోవడం జరిగింది. అనేక కొత్త విషయాలు తెలియజేయడం జరిగింది. గుంటూరు సంబంధించిన అనేక సమస్యలు, కొత్తగా నిర్మాణమై ఆర్ఓబి, అలాగే ఈ ప్రాంతంలో లంగ్ స్పేస్ ఏదైతే ఉందో, పార్కులు ఏవైతే ఉందో తగ్గిపోతున్నాయనే తీరు, అలాగే పారిశుద్ధ్యం సంబంధించిన అనేక అంశాలు కూడా ప్రజలు తెలియజేయడం జరిగింది. అలాగే పార్టీ బలోపేతమే ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశం కూడా ప్రజలు తెలియజేశారు. తప్పనిసరిగా ప్రజల యొక్క ఆలోచన పద్ధతి ఏదైతుందో, వాళ్ళు ఏ అంశాలు సూచన రూపంలో చెప్పారో వాటన్నిటినీ కూడా అనుసరించి వాటిని పరిష్కరించే ప్రయత్నం మేము చేస్తాం. తప్పనిసరిగా ఏదైతే అవుట్ రీచ్ కార్యక్రమం ఉందో ఇది మాకు మా నేత, మా యొక్క ప్రేరణకర్త నరేంద్ర మోడీ గారు అనుసరించిన అంశమే. ఆ విధంగానే ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో, అలాగే ప్రచారాలు చేసే సందర్భంలో ఆయన పెద్ద ఎత్తున ప్రజల్ని అత్యంత సాధారణ వ్యక్తిగా కలిసి వాళ్ళ దగ్గర నుంచి అనేక రకాల విషయాలు తెలుసుకోవటం, అనేక అసాధ్యమైన సమస్యల పరిష్కారం ఇటువంటి చిన్న చర్చల ద్వారా
అనౌపచారికంగా జరిగే అంశాల ద్వారానే జరుగుతాయి. ఆ విధంగా ఇటువంటి ఇన్ఫార్మల్ మీటింగ్స్లో పార్టిసిపేట్ చేయటం, ప్రజలతో మమేకమై ముందుకెళ్ళటం అనే ఆలోచనతోనే మేము ముందుకు వచ్చాం. తప్పనిసరిగా వాళ్ళు చెప్పిన అన్ని అంశాలని కూడా తీసుకొని వాటిని పరిష్కరించి ముందుకెళ్తాం. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని ఒక శక్తిగా మార్చే విధంగా, చిట్ట చివరి కార్యకర్త వరకు వెళ్లే విధంగా అన్ని గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరే విధంగా ప్రయత్నం చేస్తాం. ఒక పక్క భారతీయ జనతా పార్టీ జెండా, ఇంకో పక్క కూటమి ఎజెండా ఏదైతుందో రెండు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి ఆ విధంగా ప్రజలు ఏ విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఈ కూటమిపై పెట్టారో వాటిని తీర్చే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం. అందరికీ నమస్కారం. గుంటూరు నగరంలోని కరుటిపాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని మంత్రి అనకాని సత్యప్రసాద్ మంగళవారం సందర్శించారు. రిజిస్ట్రేషన్ కి వచ్చిన వారికి గంటలోపే డాక్యుమెంట్ డెలివరీ చేసే పైలట్ ప్రాజెక్టుని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా 15 నిమిషాల 30 సెకండ్లలోని చెక్ స్లిప్, స్కానింగ్, ఈకేవైసీ పూర్తి చేసి విజయవంతంగా డాక్యుమెంట్లను డెలివరీ చేసిన రెవెన్యూ సిబ్బందిని మంత్రి అభినందించారు. ఈ మేరకు మంత్రి మీడియాతో మాట్లాడారు. కొరటిపాడుతో మరొక 3 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ పైలట్ ప్రాజెక్టు విజయవంతంగా కొనసాగుతుందని చెప్పారు. త్వరలోనే పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్ ప్రక్రియను గంటలోనే పూర్తి చేసి సెల్డీడ్ డాక్యుమెంట్ ని అందిస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ల శాఖలో ఈ 13 నెలల కాలంలో 13 రకాల మార్పులను తీసుకుని రావడం జరిగిందని తెలిపారు. ప్రజలంతా సమానం అనే భావనతో రెడ్ క్లాత్ పోడియంలను తొలగించామని చెప్పారు. ప్రజలకు గంటల తరబడి వేచి చూడకుండా స్లాట్ బుకింగ్ ని తీసుకువచ్చామని చెప్పారు. గత 5 ఏళ్ల వైసీపీ హయాంలో విధ్వంసకరమైన రెవెన్యూ శాఖను పూర్తి ప్రక్షాళన చేసి ప్రజలకు పారదర్శకమైన, సులభతరమైన సేవలు అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని వివరించారు. పలు రకాల రిఫార్మ్స్ తీసుకొచ్చే పరిస్థితి, 13 నెలల్లో దాదాపుగా 13 రిఫార్మ్స్. మొట్టమొదటిది ఏదైతే ఒక ఎలివేటెడ్ రెడ్ క్లాత్ పోడియంస్ ఉన్నాయో దాన్ని తీసేసి అందరూ సమానం అని చెప్పే విధంగా పోడియంలో తీసేసి ఒక మంచి వాతావరణం క్రియేట్ చేయడంతో స్టార్ట్ చేస్తే వాట్సాప్ విధానం అవ్వచ్చు, అలాగే స్లాట్ల విధానం అవ్వచ్చు. అలా ఈరోజు మరి నూతనంగా ఒక అద్భుతమైన ప్రక్రియ ఏదైతే రిజిస్ట్రేషన్కి ఎవరిని వస్తే చెక్ స్లిప్ దగ్గర నుంచి వారికి డాక్యుమెంట్ ఇచ్చే సమయం అంటే మేము మ్యాక్సిమంగా 1 అవర్ అని చెప్పినప్పటికి కూడా ఈరోజు 15 నిమిషాల 30 సెకండ్లోనే మొట్టమొదటి డాక్యుమెంట్ వాళ్ళకి డెలివర్ చేయడం, ఇన్స్టెంట్గా ఏదైతే స్కానింగ్ చేసి కానీ ఈకేవైసీ, ఈ సిగ్నేచర్ తీసుకుని కానీ అన్నీ కూడా 15 నిమిషాల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసి డాక్యుమెంట్ ఇవ్వడం అంటే నిజంగా చాలా ఆనందమైనటువంటి విషయం. ఎందుకంటే సాంకేతికతను వాడుకుంటూ పారదర్శకంగా ఈ ప్రభుత్వం ఎన్నో సేవలు చేయాలి. అలాగే స్పీడ్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ అనేది ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. కాబట్టి ఈ యొక్క ప్రక్రియ మేము మొదలుపెట్టడం జరిగింది. మీ అందరికీ తెలిసి గతంలో కూడా స్లాట్ బుకింగ్ సిస్టమ్ పెట్టాము. 10 నిమిషాలకు ఒక స్లాట్ కింద గంటకి 6 స్లాట్లు ఇస్తాం. తద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు కూడా రిజిస్ట్రేషన్ ఆఫీసులు బయట ఎవరూ లేకుండా, ఎక్కువ రష్ లేకుండా, సమయానికి వారు వస్తే సమయానికి వారి పని పూర్తి చేసుకుని ఇతర పనులు చేసుకునే విధంగా కూడా వారికి సౌలభ్యంతో పాటు ఆఫీస్లో కూడా ఒక అడ్వాంటేజ్ ఉండే విధంగా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇట్లా పారదర్శకంగా వచ్చిన వారికి ఇలాంటి ఇబ్బంది లేకుండా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. వాట్సాప్ ద్వారా ఈరోజుకి దాదాపుగా 1,14,000 డాక్యుమెంట్లు మేము వినియోగదారులకు పంపించడం జరిగింది. అలాగే 8,055 మ్యారేజ్ సర్టిఫికేట్లు. అంటే వారు దానికోసం తిరగకుండా వాట్సాప్ ద్వారా వారి ఇంటికే పంపించే విధానం, వాళ్ళు డౌన్లోడ్ చేసుకుని వారిని వాడుకునే విధానం, ఇది ఒక మంచి ప్రక్రియ. గతంలో మళ్ళీ తెచ్చి డాక్యుమెంట్ కోసమో ఇంకో దానికోసమో తిరగటం అనేది చాలా బాధాకరమైన విషయంగా ఉండేది. ఈ ప్రాజెక్ట్ కూడా ఈరోజు చేసినటువంటి పైలట్ ప్రాజెక్ట్ 4 రిజిస్టర్ ఆఫీస్లో చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో గంట సేపు టైం పెడతా ఉన్నాం, కానీ దానికంటే చాలా తక్కువ సమయంలో అవుతా ఉంది. కాబట్టి నిజంగా ఇది స్టార్ట్ చేసినందుకు మా డిపార్ట్మెంట్కి కూడా, నేను ఆఫీసర్లందరికీ కూడా నేను అభినందన తెలియజేసుకుంటా ఉన్నా. 15 నిమిషాలు అవటం అనేది కూడా తెలియజేస్తా ఉన్నాను. హెచ్డిఎఫ్సి బ్యాంకు వారు తమ ఖాతాదారులతో సమావేశం నిర్వహించారు. గుంటూరులో నిర్వహించిన ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ రీజనల్ హెడ్ సిహెచ్ పవన్ కుమార్, జోనల్ హెడ్ ముని శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. తమ ఖాతాదారులకు హెచ్డిఎఫ్సి సంపదకు సంబంధించిన స్కీమ్ వివరాలని అందజేయడం జరిగింది. గత 25 సంవత్సరాలుగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ దేశ విదేశాలలో అతిపెద్ద బ్యాంకుగా అభివృద్ధి చెందిందని తెలిపారు. మంచి నమ్మకం, పేరు కలిగిన
కలిగిన హెచ్డిఎఫ్సి బ్యాంకులో ఖాతాదారులు తమ సంపాదనను పెట్టుబడిగా పెట్టడం ద్వారా రెట్టింపు చేసుకోవచ్చని తెలియజేశారు. అనంతరం హెచ్డిఎఫ్సి బ్యాంకు కస్టమర్లు మాట్లాడుతూ తమకు మంచి నమ్మకం కలిగిన బ్యాంకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని చెప్పారు. హెచ్డిఎఫ్సి బ్యాంకులో గత కొన్ని సంవత్సరాలుగా తమ సంపాదన పెట్టుబడిగా పెట్టి లాభాలు గడించామని చెప్పారు. ఇలాంటి సమావేశాలు కస్టమర్లకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 7 clusters across 92 branches in these districts. So along with me, we have our marketing team, we have our assets team, we have our mutual fund team, our wealth team, Mr. Premu Phillips. నేను హెచ్డిఎఫ్సి కస్టమర్ని. హెచ్డిఎఫ్సి వెల్త్ గురించి తెలుసుకోవడానికి వచ్చాము. చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంది. ఫ్యూచర్లో ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తే ఇంకా దాని గురించి తెలుసుకోవడానికి, ఇన్వెస్ట్మెంట్ గురించి తెలుసుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంది. హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు హెచ్డిఎఫ్సి బాగా ఇన్ఫర్మేషన్ బాగా చెప్పి అందరికీ ఎక్నాలజ్మెంట్ ఇచ్చి బాగా నాలెడ్జ్ షేర్ చేశారు. నేను మ్యూచువల్ ఫండ్స్లో కూడా చాలా ఇన్వెస్ట్మెంట్ చేశాను. నా షేర్లు కూడా మ్యూచువల్ ఫండ్స్లో బాగా పెరుగుతూ ఉన్నాయి. ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. మరి ఖాతాదారులతో గుంటూరు ఐటీసీ హోటల్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి బాంబే నుంచి సందీప్ గారు అని చెప్పని మార్కెటింగ్ అనలిస్ట్ వారు అందరూ పిలిపించి వారి ఖాతాదారులందరికీ కూడా పెట్టుబడులు ఏ రకంగా పెట్టాలి, దేంట్లో పెడితే లాభదాయకంగా ఉంటుంది, ఎట్లా ఉంటుంది అని చెప్పని అనేక రకాలుగా వారు చాలా విపులీకరంగా చాలా విశదీకరించారు. ఈ అవకాశం చాలా చక్కగా ఏర్పాటు చేసి ఉన్నారు. అదేగాక వాళ్ళు చెప్పడం కూడా ఏ గుంటూరులో ఉన్న అసోసియేషన్స్ ఎవరైనా సరే జల్లబాటి మీటింగ్ ఏదైనా పెట్టుకున్నా కూడా వారు వచ్చి దానికి వారి ఎంతో సహాయం సహకారాలు అందిస్తామని చెప్పని కూడా బ్యాంకు తరఫున కానీ మ్యూచువల్ ఫండ్ తరఫున కానీ ఎటువంటి బ్యాంక్ నుంచి ఒక్క ఇన్వెస్ట్మెంట్ కాకుండా ఏ రకంగా ఉన్నా సరే మేము సంసిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేశారు. వారికి మా వ్యాపార వర్గాల నుంచి నందివెలుగు రోడ్డు వస్ట్ర నగరంలోని శ్రీ పద్మావతి గోదాదేవి సమేత కామ్యసిద్ధి వెంకటాచల స్వామివారి దేవస్థానం పాలక మండలి సభ్యులపై అమానుషంగా దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి వారిపై చట్టపరంగా కఠినంగా శిక్షించాలని దేవాదాయ కమిటీ సభ్యులు ఆలయ ప్రెసిడెంట్ బూసిరెడ్డి మల్లేశ్వరరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 1982 సంవత్సరంలో గుంటూరు జిల్లాలో ఉన్న వస్త్ర వ్యాపారస్తులు 360 మంది కలిసి వస్ట్ర నగరంగా ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. 2004లో పనిచేసిన కమిషనర్ ఈ వస్ట్ర నగరంలోని 360 ప్లాట్లకు సీలింగ్ ఉడా పర్మిషన్ ఇవ్వడం జరిగిందని చెప్పారు. 2010 సంవత్సరంలో ఈ దేవస్థానానికి శంకుస్థాపన చేయడం జరిగిందని అన్నారు. 2015 సంవత్సరంలో ఆలయ నిర్మాణం పూర్తి చేశామని అన్నారు. కొంతమంది వ్యక్తులు ఆలయంలోకి ప్రవేశించి ఆలయ పాలక మండలి సభ్యులపై దురుసుగా ప్రవర్తించి వారిని కొట్టడం జరిగిందని చెప్పారు. కోటిరెడ్డి తన అనుచరులు తమపై దాడి చేసి ఆలయ బాధ్యతలకి అడ్డు తగులుతున్నారని మండిపడ్డారు. అతనిపై చర్యలు తీసుకుని తమకి రక్షణ కల్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ వస్త్ర నగరం 1982 సంవత్సరంలో ఈ గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి వస్త్ర వ్యాపారులందరం కూడా కలుసుకొని ఇక్కడ ఒక కాలనీ కట్టుకోవాలనే ఉద్దేశంతో అందరం కలిసి 360 మంది కలిసి ఈ యొక్క కాలనీని ఏర్పాటు చేసుకున్నాం. ఏర్పాటు చేసుకున్న తర్వాత ఈ కాలనీ అనేది ప్రతి ఒక్క నెంబర్కి రిజిస్టర్ చేస్తాం. తర్వాత ఇక్కడ వెంకటేశ్వర స్వామి దేవాలయం కట్టాలని ఆలోచనతో ఈ స్థలం ఉంచుకున్నాం. తర్వాత చాలా కాలం ఇది ఎడారిగా పడి ఉంది. దీనికి సీలింగ్ పర్మిషన్ కానీ ఉడా పర్మిషన్ కానీ రాలేదు. 2004లో ఉడా పర్మిషన్ కోసం మేము ప్రయత్నం చేయంగా అప్పుడున్నటువంటి కమిషనరు పూర్తిగా అర్థం చేసుకొని వీళ్ళందరూ చిన్న చిన్న వ్యాపారస్తులు ఎక్కడ వాళ్ళకు ఈ యొక్క స్థలం అనేది దొరుకుతుంది కాబట్టి అని ప్లాట్లు వేసి మాకు ఉడా పర్మిషన్ సీలింగ్ పర్మిషన్ ఇచ్చి కార్పొరేషన్కి కొత్త 3 ఎకరాల 30 సెంట్లు కార్పొరేషన్ అప్పచెప్పి ఇక నుంచి బాధ్యత అంతా కార్పొరేషన్ అని చెప్పేసి ఇచ్చేసాం. తర్వాత 2010లో ఈ యొక్క దేవస్థానం శంకుస్థాపన చేయడం జరిగింది. శంకుస్థాపన చేసి 2015కి ఈ దేవస్థానం పూర్తయింది. అప్పటి నుంచి మధ్యలో మాట్లాడు 2000 అప్పటి నుంచి 10 నుంచి 15 తర్వాత ఈ గుడి పునఃప్రాణమైంది. ఈ గుడి నిర్మించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఎంతో మాకు సపోర్ట్ ఇచ్చి ఈ యొక్క విగ్రహాలు కానీ అనేక మంది ఇచ్చారు. అనేక మంది భక్తులు దీంట్లో సహాయ సహకారాలు అందించారు. ఏ ఒక్కరం కూడా స్వామివారు ఈ ప్రాంతంలో వచ్చిన తర్వాత ఈ ప్రాంతం అంతా చక్కగా ప్రమోట్ అవుతూ డబుల్ రైల్వే లైన్ వచ్చింది, పెద్ద హాస్పిటల్ వచ్చింది, అనేక మంది అపార్ట్మెంట్లు పడ్డాయి, ఇళ్ళు పడ్డాయి, గ్రామం పెరుగుతూ వస్తుంది, పెద్దగా బిజీ కూడా పడతారు. అది జరిగింది.
తర్వాత మేము ఇచ్చిన ప్లాట్లలో కొంతమంది చిన్న చిన్న వ్యాపారస్తులు ఉన్న వాళ్ళు రేట్లు పెరగటం వల్ల వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ పెళ్లిలో పిల్లలు హాస్పిటల్ కానీ వాళ్ళకు అమ్ముకొని ఉండొచ్చు. వాళ్ళు ఎవరు వచ్చారా ఏమిటనేది మాకు తెలియదు. మా ముందు 3 ప్రెసిడెంట్లు దీన్ని పరిపాలించారు, వాళ్ళందరూ చనిపోయారు. మేము ప్రభుత్వానికి అప్పచెప్పిన తర్వాత మేము ఈ గుడి మాత్రమే మేము చక్కగా దాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.